హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ యూట్యూబ్ ఛానల్. బై ద వే, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్లో కలవు. సో ఇవాళ నేను మీతోటి చర్చించేది ఏంటి అని అంటే, డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్లలో మనం ఇంప్లాంట్స్ చేయొచ్చా, చేస్తే సక్సెస్ ఉంటుందా, ఎన్ని రోజులు మనం లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది అనేది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలామంది షుగర్ పేషెంట్స్ మాకు ఎంక్వైరీ చేస్తున్నారు, సార్ షుగర్ ఉంటే చేసుకోవచ్చా లేదా ఏంది అనేది. సో గత 18 సంవత్సరాలుగా మేము ఈ డెంటిస్ట్రీని ప్రాక్టీస్ చేస్తున్నాము అండ్ మోర్ దెన్ 27,000 ఇంప్లాంట్స్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి నేను మీకు ఈ షుగర్ కానీ లేదా ఇంకా బీపీ కానీ వేరే ఎలాంటి మెడికల్ ఇష్యూస్ ఉంటే కూడా మనం ఇంప్లాంట్స్ చేయొచ్చా లేదా, చేస్తే ఏ రకంగా చేయాలి, ఎలా సక్సెస్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఈజీగా అర్థవంతమైన వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్గా షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, డయాబెటీస్ అంటాం కదా, షుగర్ అంటాం దాన్నే వాడుక భాషలో. సో ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటుంది అన్నట్టు, గ్లూకోజ్ లెవెల్స్. సో ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్టీరియాకి ఈ షుగర్ అనేది మంచి ఎనర్జెటిక్ ఫుడ్. దానివల్ల ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువ గ్రో అవుతుంది. బ్యాక్టీరియా ఎక్కువ గ్రో అయినప్పుడు ఈజీగా ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తాయి. ఇన్ఫెక్షన్స్ అనేటివి వచ్చినప్పుడు ఏమవుతుంది, నార్మల్గా ఇప్పుడు మన దంతాలు తీసుకుంటే మనకు చిగురు అనేది కవర్ అయ్యి ఉంటుంది దంతాల పైన, మొత్తం 70% పార్ట్ పైన మనకు నోట్లో కనిపించే చాలా తక్కువ భాగమే. సో ఈ చిగురు అనేది ఇన్ఫెక్షన్ అయిపోయి స్లోగా చిగురు అనేది కిందికి జారడము అట్లా స్టార్ట్ అవుతుంది ఇనీషియల్ ఫేజ్లో. సో అప్పుడు మీకు లేదంటే చిగుళ్ళ నుండి రక్తం కారడం కానీ, చిగుళ్ళు గడ్డల్లాగా కావడం కానీ, చీము రావడం కానీ, ఫుడ్ ఇరుక్కోవడం కానీ, పళ్ళు జుమ్మని లాగినట్టు కావడం కానీ, ఏదన్నా ఒక దంతం కదిలినట్టు కానీ అట్లా కావచ్చు. అట్లా అయిపోయినప్పుడు ఏం చేయాలి అంటే, ఇమ్మీడియట్ మీకు ఎలాంటి తేడా కనిపించినా డెంటిస్ట్ దగ్గరికి వస్తే అక్కడ కావాల్సిన లోకలైజ్ ట్రీట్మెంట్ అనేది చేసి వేరే దంతాలన్నీ కాపాడచ్చు. సో అట్లా కాకుండా కొందరిలో ఏమవుతుందంటే, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండిపోయి చాలా వరకు ఈ బోన్ లాస్ అయిపోయి అన్ని పళ్ళు తీసేయాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళలో మనం ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్ చేస్తాం. లేదు షుగర్ ఉన్నప్పుడు మనం ఈ ఫుల్ మౌత్ చేయొచ్చా లేదా, లేదంటే 1-2 ఇంప్లాంట్స్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వేయచ్చా లేదా అనేది మనం తెలుసుకుందాం. యాక్చువల్గా షుగర్లో మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే, HbA1c అంటే మనకి 3 monthsలో మనకి యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏంటిది, దీని కంట్రోల్ ఎట్లుంటుంది అనేది. సో బిలో 7 ఈజ్ ఎ వెరీ గుడ్ కంట్రోల్. 7 to 9 అట్లా ఉన్నప్పుడు మోడరేట్ కంట్రోల్ అంటాం. ఎబో 9 అనేది సివియర్ అండర్ కంట్రోల్ ఆర్ పూర్ కంట్రోల్ అంటాం. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అని అంటే, మనకు ఇంప్లాంట్స్ సక్సెస్ఫుల్లా అంటే 100% షుగర్ ఉన్న వాళ్ళు ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటి అని అంటే, మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో అంటే ఎంత ఉండాలి, ఇప్పుడు HbA1c తీసుకుంటే మీకు 7 to 8 అట్లా ఉన్నా కూడా మనకు ఇంప్లాంట్ సక్సెస్ఫుల్గానే ఉంటాయి. అది కంప్లీట్ 100% నాన్ డయాబెటిక్ కంట్రోల్లో ఉండాల్సినంత ఏం లేదు. ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఫుడ్ కానీ, డైట్ కానీ, ఈ ఎక్సర్సైజ్ కానీ చేస్తూ మీరు షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్లో పెట్టుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీకు షుగర్ ఉన్నప్పుడు మీరు ఇంప్లాంట్ చేయించుకున్నప్పుడు మేము ఏం అడ్వైజ్ చేస్తామంటే, మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో చూసుకోండి. అంటే ఎట్లా అంటే, ఎవ్రీ 3 monthsకి టెస్ట్ అయితే రిపీట్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా అయితే ఎక్కడ డయాబెటాలజిస్ట్ని కలుస్తున్నారో వాళ్ళని రెగ్యులర్గా కాంటాక్ట్ చేస్తూ మీ షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్లో ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికీ మేము 10 years బ్యాక్ చేసిన షుగర్ పేషెంట్స్ కూడా ఇప్పటికీ మంచిగా ఉన్నాయి. ఇంప్లాంట్స్ కానీ, బోన్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఆ రకంగా తీసుకోవాలంటే ఏ రకంగా చేయాలి, యాక్చువల్గా ఇంప్లాంట్ వేసినప్పుడు ఇంప్లాంట్ సక్సెసా లేదా తెలుసుకోవాలి అంటే 2 రకాలుగా చూస్తాం. ఒకటి షార్ట్ టర్మ్ సక్సెస్, ఇంకోటి లాంగ్ టర్మ్ సక్సెస్. షార్ట్ టర్మ్ సక్సెస్ ఏంది అని అంటే, ఒకసారి ఇంప్లాంట్ పెట్టేసి మనం 3 months వరకు దాని చుట్టూ ఎముక ఫామ్ కావాలి. సో దాని చుట్టూ ఎముక మంచిగా ఫామ్ అవుతుందా, లేదు చిగురులు ఏమన్నా ఇబ్బంది, ఇన్ఫెక్షన్ గురవుతున్నాయి అనేది చూసుకోవాలి. ఒకవేళ ఆ టైంలో కనుక గుడ్ కంట్రోల్ ఉంటే మీకు ప్రాపర్గా 3 monthsలో అయిపోతుంది. లేదు అట్లా జరగలేదు అని అంటే, మీ షుగర్ అనేది కంట్రోల్లో చేసుకొని, కంట్రోల్ అయిన తర్వాత బోన్ ఫామ్ అయిన తర్వాత పెడతాం. సో మా దగ్గర మా ప్యానెల్లో కూడా డయాబెటాలజిస్టులు ఉన్నారు. ఒకవేళ అవసరమైతే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, కృష్ణయ్య గారు అని ఒక పేషెంట్ ఉండే మాకు 3 years బ్యాక్. పూర్ కంట్రోల్ 10 ఉండేది ఆయనది HbA1c. సో మా దగ్గరికి వచ్చినప్పుడు మా డయాబెటీస్ తోటి మాట్లాడి ట్రీట్మెంట్ తీసుకొని అది కంట్రోల్లోకి తెచ్చి ఇంప్లాంట్స్ చేసినాం. అండ్ టిల్ టుడే ఈజ్ ఫైన్.
ఆయనకు బోన్ చాలా తక్కువ ఉండింది, జైగోమాటిక్ ఇంప్లాంట్స్ కూడా వేసి చేసినామండి. సో ఆ రకంగా వచ్చింది. సో షుగర్ పేషెంట్స్లో మనకి ఏమవుతుంది అని అంటే ఎముక అరిగిపోయి దంతాలు అనేటివి ఊడిపోతాయి. అప్పుడు ఈ ఫుల్ మౌత్ ట్రీట్మెంట్స్ కానీ ఇంప్లాంట్ కానీ ఇస్తాం. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ దంతాలు అనేటివి ఎముక అరిగిపోయినాయి. మళ్ళీ మనం ఇంప్లాంట్ వేసేది కూడా అదే ఎముకలో వేస్తున్నాం, కానీ కొత్త ఎముక అయితే ఎక్కడికి వెళ్ళి తీసుకురావట్లేదు కదా. మరి ఇంప్లాంట్స్కి ఈ ఎముక అనేది అరిగిపోయి ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. సో దీనికి సంబంధించిందే లాంగ్ టర్మ్ సక్సెస్. అంటే మీకు లాంగ్ టర్మ్లో ఇంప్లాంట్స్ వేసిన ఒక 2 years కానీ 5 years కానీ 10 years కానీ 15 years కానీ ఏ రకంగా బోన్ మాడ్యులేషన్ జరుగుతుంది, మీ బోన్ అట్లనే ఉందా, ఇంప్లాంట్స్ గట్టిగానే కూర్చున్నాయా లేవా అనేది చూసుకోవాలి అంటే మీరు ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 times జస్ట్ మా దగ్గర చెకప్కి రావాలి. సో దట్ ఏమన్నా డీవియేషన్ ఉంటే కనుక చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసేసి మీ షుగర్ అనేది కంపల్సరీ కంట్రోల్లో పెట్టుకోండి. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నా చేయించుకోకపోయినా మీ షుగర్ అనేది కంట్రోల్లోనే పెట్టుకోవాలి. ఏదో ఇంప్లాంట్ చేసుకున్నాం కాబట్టి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలని ఉండదు. ఎందుకంటే ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటే అసలు అది ఒక వ్యాధే కాదు, అది ఎలాంటి ఇబ్బందే కాదు. ఇప్పుడు మనుషుల్లో తేడా ఉంటారు కదా, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు. అదే రకంగా షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు, మీకు షుగర్ కనుక కంట్రోల్లో ఉందంటే అది ఎప్పటికీ మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు. కంట్రోల్లో లేకపోతే కనుక మీకు ఐస్ కానీ, టీత్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇంప్లాంట్ ట్రీట్మెంట్, మీరు ఇంప్లాంట్ వేయించుకున్నా వేయించుకోకపోయినా షుగర్ అనేది ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి. సో ఈ లాంగ్ టర్మ్ సక్సెస్ రావాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ఏంటి అని అంటే ప్రాపర్ మెయింటెనెన్స్. ప్రాపర్ మెయింటెనెన్స్ ఏంటంటే మీరు హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, రెగ్యులర్గా క్లీనింగ్ కనుక అంత బాగా చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడన్నా ఫుడ్ ఇరకడము అట్లాంటిది ఏమైనా జరుగుతుంటే కనుక మీ న్యాచురల్ దంతాలకు చిగురు అనేది కిందికి పోయి మళ్ళీ మొదటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, పళ్ళు కదిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే ఇంప్లాంట్ వేసిన పేషెంట్లో ఏంటి అంటే మేము హైజీన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం వాళ్ళకి. ఇంప్లాంట్ వేసినాక ఎలాంటి వస్తువులు తినాలి, ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏందనేది ఆ రకంగా క్లీన్ చేసుకుంటే చాలు. సో దట్ టూ హార్డ్ థింగ్స్ డయాబెటీస్ పీపుల్ తినకపోవడం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బోన్ కొంచెం కాంప్రమైజ్డ్ ఉంటుంది. కాంప్రమైజ్డ్ ఉన్నప్పుడు ఏంటంటే హెవీ ఫోర్సెస్ తీసుకోలేవు, ప్లస్ మన టీత్ కూడా ఈ రకంగా కలవవు, ఇట్లా కలుస్తాయి. ఇట్లా కలిసినప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడన్నా మనం ఇట్లా సైడ్కి నమిలినప్పుడు కొంచెం సైడ్ ఫోర్సెస్ పడే ఛాన్స్ ఉంటుంది. అట్లా న్యాచురల్ టూత్ మీద పడినప్పుడు ఏంది, న్యాచురల్ టూత్కి మనకి లోపల ఈ కుషన్ లాంటిది ఉంటుంది, పెరిడాన్షియం అంటాం, పెరిడాంటల్ లిగమెంట్ అంటాం. సో అది మేనేజ్ చేస్తుంది. ఇంప్లాంట్స్లో అది ఉండదు కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్లో ఏందనంటే కొంచెం ఫ్లాట్ అక్లూజన్ అంటాం అన్నట్టు. అంటే టీత్ ఎడ్జ్ టు ఎడ్జ్ కాంటాక్ట్ అయ్యేటట్టు ఇస్తాం. అట్లా ఇచ్చినప్పుడు ఏంది అని అంటే ఈ లాటరల్ ఫోర్సెస్ అనేటివి తగ్గిపోయి మీకు లైఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే హైట్ ఆఫ్ ద ఇంప్లాంట్. హైట్ ఆఫ్ ద ఇంప్లాంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంప్లాంట్ ఎంత హైట్ తీసుకుంటే, ఎంత ఎక్కువ లెంత్ తీసుకుంటే అంత లాంగ్ టర్మ్ సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్లో 3.5 into 11.5 ఇంప్లాంట్ వేసినాం. సో అక్కడ అంత బోన్ ఉంది, వేయగలిగినాం. లేదా అక్కడ అంత బోన్ ఉన్నా కూడా మనం చిన్న సైజ్ వేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 3.5 into 8 10 వేసినాం అనుకోండి. అట్లా ఏమవుతుంది అని అంటే ఒకవేళ బోన్ లాస్ జరుగుతుంటే కనుక మీకు షార్ట్ టర్మ్ ఇంప్లాంట్స్కి తొందరగా బోన్ లాస్ అవుతుంది. అదే ఇంప్లాంట్ లెంత్ ఎక్కువ ఉంది అంటే బోన్ లాస్ అంత తొందరగా అవ్వదు. ఎందుకంటే మీరు మామూలుగానే చూసుకోండి, మీకు దంతాలు ఉన్న చోట ఎముక బాగానే ఉంటుంది, దంతాలు పోయి చాలా రోజులు అవుతున్న చోటనే ఎముక అనేది ఉండదు. చాలామందికి షుగర్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్ టీత్ అనేటివి పోతాయి. బ్యాక్ టీత్ పోయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఎముక అంతా అరిగిపోతుంది. సో ఎప్పుడైతే మీరు రిప్లేస్మెంట్కి వస్తారో అప్పుడు ఏమవుతుంది, వెనకాల ఎముక ఉండనప్పుడు మేమేం అడ్వైజ్ చేస్తాము, ఐదర్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటాం, అంటే ఈ చీక్ బోన్ నుండి జైగోమా బోన్ నుండి తీసుకుంటాం. లేదంటే టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అంటాం. ఎందుకంటే అక్కడ ఎముక అవైలబుల్ ఉంటుంది, హార్డ్ బోన్ ఉంటుంది, మనం ప్లేస్ చేసినా కూడా ఇంప్లాంట్ గట్టిగా పట్టుకుంటుంది, మీకు తినడానికి అవకాశం వస్తుంది. సో ఈ రకంగా షుగర్ ఉన్నా కూడా మీరు ఇంప్లాంట్స్ చేయించుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్ జరగకుండా చూసుకోవాలి. ఏ రకంగా అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ హైజీన్ మెయింటెనెన్స్. సెకండ్ థింగ్ ఈజ్ రెగ్యులర్ డెంటల్ చెకప్కి అయితే మీరు ఖచ్చితంగా రావాలి, ఇంప్లాంట్ వేసుకున్నా వేసుకోకున్నా. ఎందుకంటే షుగర్ పేషెంట్స్లో మౌత్ ఇన్ఫెక్షన్స్ అంటాము, నోటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే వెరీ కామన్. సో అందుకే మీరు చాలా వరకు చూడండి, రీసెర్చ్ చేసి కనుక పర్సంటేజ్ తీస్తే మీకు షుగర్ పేషెంట్స్కే దంతాలు తొందరగా ఊడిపోవడం కానీ ఈ చిగుళ్ళ సమస్య రావడం కానీ జరుగుతుంది. సో ఈ రకంగా దీన్ని అరికట్టాలి అని అంటే
ఓన్లీ డెంటల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే చాలు. ఇంకొకటి ఏంటంటే అదర్ కోమార్బిడిటీస్ ఉండొద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది ప్లస్ మళ్ళీ స్మోకింగ్ ఉందనుకోండి. స్మోకింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, డ్రైమ్ అవుతుంది. షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ విరిపోయి డ్రైమ్ అవుతుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లా మీకు ఇనీషియల్ స్టేజ్లో తెలుస్తుంది. తెలిసినప్పుడు మీరు ఈ హ్యాబిట్ మానేసేసి మీరు కనుక ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరే పోయిన దంతాలు పోతాయి, వాటిని రీప్లేస్ చేసుకుంటాం, కానీ వేరే ఉన్న దంతాలు అయితే కాపాడుకోవచ్చు. ఎందుకంటే మీకు దంతం లేకపోతే ఎముక అనేది తొందరగా లాస్ అవుతుంది. ఒకవేళ దంతం కనుక లేదంటే దాని ప్లేస్లో ఇంప్లాంట్ కనుక ఉంటే అక్కడ ఎముక తొందరగా లాస్ అవ్వదు. సో దానివల్ల ఏమవుతుంది, మీ ఫేషియల్ ప్రొఫైల్ కూడా అంటే ఇప్పుడు ఎముకంతా పోయినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఫేస్ బాగా గుంజుకుపోయినట్టు, లోపలికి వెళ్ళినట్టు, చెంపలు లోపలికి వెళ్ళినట్టు కనబడుతుంది. సో ఆ రకంగా కనిపించడానికి కారణం కూడా ఈ టీత్ లాస్ ప్లస్ బోన్ లాసే. అట్లా అవ్వకుండా ఉండాలి, ఫేషియల్ ప్రొఫైల్ కూడా చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఇమ్మీడియట్ టీత్ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి. అది డెంటల్ ఇంప్లాంట్ తోటి మీరు 100% వెళ్ళొచ్చండి. మీరు అస్సలు అందులో ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ పూర్ కంట్రోల్ ఉంది, లాంగ్ టర్మ్ పూర్ కంట్రోల్ ఉంది, 1 year కంటిన్యూస్ మీకు HbA1c అబౌవ్ 10 ఉంటుంది అంటే దానికి ఏమీ చేయలేమండి. నాట్ ఓన్లీ ఇంప్లాంట్స్, మీకు ఐస్ కానీ హార్ట్ కానీ అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంప్లాంట్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ షుగర్ పేషెంట్లో కూడా సక్సెస్ అవ్వాలి అంటే ప్రాపర్ ప్లాన్ తోటి వెళ్ళాలి. అంటే నేను ఇంతకుముందు వేరే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు ఇంటిగ్రేటెడ్ ఇంప్లాంటాలజీ కానీ అంటే 3D ఎక్స్రే తీసుకొని ఇంట్రాఓరల్ స్కాన్ తీసుకొని వాటిని రెండింటిని మర్జ్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేయాలి. అంటే ఇంప్లాంట్ యాంగులేషన్ కానీ ఏ టైప్ ఆఫ్ టీత్ ఇస్తున్నామని. సో అవన్నీ కనుక ఫాలో చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో షుగర్ ఉన్న పేషెంట్స్లో ఇంప్లాంట్స్ వేయొచ్చా లేదా అన్నదానికి మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. లేదు అని అంటే మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి అదే నెంబర్కి. మేము 24 hours మీకు గెట్ బ్యాక్ అవుతాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.